ఈ మహాశివరాత్రి వేరు. ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో వచ్చే ఈ అమావాస్య ముందు రోజు ఉత్తరార్ధగోళంలో అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో గ్రహాల స్థితిగతులు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటాయి. ఈ రోజున భూమి యొక్క కేంద్రపగ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నిట్టనిలువుగా అంటే పై దిశగా ప్రవహిస్తుంది. సాధారణంగా మన శక్తి కిందకు లాగబడుతుంది. కానీ ఈ ఒక్క రాత్రి మాత్రం ప్రకృతి సహజంగానే మనలోని శక్తిని వెన్నెముక ద్వారా పైకి ఎగబాకేగా చేస్తుంది. అందుకే ఈ రాత్రి వెన్నెముకను వంచకూడదు, నిటారుగా ఉంచాలి అని చెబుతారు. పడుకుంటే ఆ శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్లవుతుంది. అందుకే జాగారం అంత ముఖ్యం. ఇది కేవలం దేవుడి కోసం చేసే త్యాగం కాదు, మన శరీరం కోసం, మన ప్రాణశక్తి కోసం ప్రకృతి ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. శివరాత్రి అనగానే గుర్తొచ్చేది ఉపవాసం. చాలామంది ఇది దేవుడికి కోపం రాకూడదని చేసే పనిలా భావిస్తారు. కాని ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం అని అర్థం. దైవానికి దగ్గరగా ఉండటం. సైన్స్ పరంగా చూస్తే మన శరీరానికి కూడా విశ్రాంతి అవసరం. సంవత్సరం పొడవునా తింటూనే ఉంటాం. మన జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల మన శరీరంలో డీటాక్సిఫికేషన్ అంటే విషతుల్యాలు బయటకు పోవడం చాలా వేగంగా జరుగుతుంది. మనం ఆహారం తీసుకుంటే మన బాడీలోని ఎనర్జీ అంతా ఆ ఆహారాన్ని అరిగించడానికే సరిపోతుంది. అదే కడుపు ఖాళీగా ఉంటే ఆ శక్తి మన మెదడును, మన చైతన్యాన్ని మేల్కొల్పడానికి ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు చాలా చురుగ్గా ఉంటాయి. ధ్యానం చేయడానికి, దైవచింతన చేయడానికి ఇదే సరైన సమయం. అందుకే ఉపవాసమనేది శరీరాన్ని శుద్ధి చేసి మనసును శివుడి మీద లగ్నం చేయడానికి ఒక టూల్ మాత్రమే తప్ప శిక్ష కాదు. మనం గుడికి వెళ్తాం, లింగంపై నీళ్లు పోస్తాం, వస్తాం. కాని ఆ శివలింగం ఆకారం వెనక ఉన్న అసలు రహస్యం తెలుసా? ప్రపంచంలో ఏ దేవుడికైనా ఒక రూపముంటుంది, మనిషిలాగానో జంతువులాగానో. కాని శివుడికి మాత్రం లింగం. సంస్కృతంలో లింగ అంటే గుర్తు లేదా సంకేతం అని అర్థం. ఈ విశ్వం మొత్తం అండాకారంలో ఉంటుందని ఆధునిక సైన్స్ చెప్తోంది. గెలాక్సీల నుండి చిన్న అణువు వరకు అన్నీ ఈ ఎలిప్సాయిడ్ ఆకారానికి సంబంధించినవే. శివలింగం కూడా అదే ఆకారం. అంటే శివలింగం ఈ అనంత విశ్వానికి ఒక చిన్న నమూనా, సింబల్ ఆఫ్ ద కాస్మోస్. మనం లింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు మనం ఏదో రాయికి పూజ చేయడం లేదు. ఈ సృష్టి మొత్తాన్ని, ఆ పంచభూతాలను ఆరాధిస్తున్నాం. శివుడు వేరు,